కాలంలో ఫోక్ పాటలు ఏ పాట వచ్చినా కూడా తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా సో హృదయానికి అత్తుకుని ప్రేమిస్తూ ఉన్నారు. సో అందుకని ఎంతో మంది ఫోక్ సింగర్స్ ఇంకా మనకి పలకరిస్తూ ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటారని పరిచయం చేస్తున్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, మన ఈ పాటను ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మన నాగరాజు గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే ఈ పాటని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ సందీప గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం. సో మనల్ని విష్ చేయడానికి వచ్చారు మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్వాగతంగా ఆహ్వానం పలికేస్తున్నాం. సో తెలంగాణ ముద్దు బిడ్డ అని తన చిన్నప్పటి నుంచి మనం ప్రేమగా పిలుచుకుంటున్నాం మధుప్రియ. సో హార్టియెస్ట్ వెల్కమ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం మధుప్రియ గారు. వరంగల్ శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. సీనియర్ కళాకారులు హార్టియెస్ట్ వెల్కమ్ సార్. సో మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. బోలే గారు అభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ బోలే గారు. హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు సింగర్, రైటర్, డైరెక్టర్. రెడ్డి అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లు. ఎస్, ఎక్కడ ఈ గెస్ట్ మాత్రం ఎక్కడ చూసినా మనందరిని పిలుస్తాము రమ్మని. నేను ఇతను మాత్రం రాను 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 అంటాడు. సో ఇప్పుడు డీజే పిల్ల అంటున్నాడు. హార్టియెస్ట్ వెల్కమ్ రాము రాథోడ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒత్తాసేతులు ఇదే కదా. కళ్యాణ్ గారు బయటికి అయితే కనిపించరు. ఐ రిక్వెస్ట్ హార్టియెస్ట్ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్. యా, సింగర్ రాము గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అల్లహే అల్లా అంటే ఒక బ్రాండ్ అనమాట. సో హార్టియెస్ట్ వెల్కమ్ రామన్న, చాలా రోజులైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సునీతారెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అత్తగారింటికి దారేది కిట్టు పవన్ ఎక్కడున్నారు? ఓకే, కిట్టు పవన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. కపిల్ రాజు గారు కాంగ్రెస్ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. వాసు ఆర్ట్స్ ఎక్కడున్నారు? వాసు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. హీరో చరణ్, లక్కీ చరణ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. నజీర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. నజీర్ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ పాటకి డిఓపి, సో డిఓపిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కాస్ట్యూమ్ డిజైనర్ వేణు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సింగర్ మమత ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో ఇంత మంచి పాట మనకి అంతా మమత గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఇంకా చాలు. కాంగ్రెస్ లీడర్ దినేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లతో పిలిచేద్దాం.
ఓకే, సో మొత్తానికి స్టేజ్ మీద అందరూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ జైస్వాల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. గట్టిగా చప్పట్లు. హార్టియస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. స్వామి ఏలు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. మెట్టపల్లి సురేందర్ గారు, హార్టియస్ట్ వెల్కమ్ సార్. హార్టియస్ట్ వెల్కమ్ గద్దర్ నరసన్న గారు. సో ఇప్పుడు సో స్టేజ్ మీద అందరూ ఉన్నారు. శాలువాలు ఒక్క నిమిషం సార్, స్పీచ్ తర్వాత శాలువాలు తీసుకుందాం దయచేసి. బషీర్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. బషీర్ గారు. ఎస్, సో ఇంకా మీరు ఇక్కడ రండి, అసలు ఇక్కడ రండి. అసలు ప్రసాద్ ల్యాబ్ కదండి, ఏ ప్రసాద్ ఐనాక్సే బుక్ చేయాల్సింది మీరు. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ని బుక్ చేశారు. ఓకే, ఎస్, హాయ్ సార్. సో ముందు మనం ఇక్కడ కెప్టెన్ నుంచే స్టార్ట్ చేసేద్దాం. ఫాస్ట్ గా కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాబట్టి. సో అనిత అంటే ఒక వైబ్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు పార్ట్ 3 కూడా అదే వైబ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మన నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సురేందర్ అన్న. మీరు రాకముందుకు నా స్పీచ్ వస్తే బాగుండేమో అనిపించింది. మీరు తొందరగా చేసేళ్ళు, ఎందుకంటే మళ్ళీ భయం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. మాకు ఇక్కడికి పెద్ద దిక్కుగా విచ్చేసిన మా శ్రీశైలం యాదవ్ అన్నకు, మా కపిల్ రాజు అన్నకు, మా మధుప్రియ చెల్లి, మా మమత చెల్లి, మా రామన్న, ఎక్స్పెషల్లీ మా వరంగల్ సీనన్న, మా నల్గొండ గద్దర్ అన్న, మా బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, బోలే అన్న, ఇట్లా నేను పేరున అందరి పేరు చెప్పుకుంటే నాకు ఇక్కడికి అసలు పిలవగానే నా అనిత పాట మీద నా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వరంగల్ నుంచి ఎక్స్పెషల్లీ నా కోసం దూరం నుంచి వచ్చిన నా మిత్రులు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారు. ఉషక్క, థ్యాంక్ యూ సో మచ్. కిట్టు, పవన్, థ్యాంక్ యూ. ఒక 20 సంవత్సరాల క్రితం అనిత పాట పట్టుకొని ఫస్ట్ మిట్టపల్లి సురేందర్ అన్న దగ్గరికి వెళ్ళిన. 20 ఏళ్ళ క్రితం ఎల్లంపల్లి అన్న వాళ్ళ ఇంటికి. అన్నప్పుడు ఒకటే చెప్పాడు, అరే తమ్ముడు, ఈ పాటతోటి నువ్వు పడితే దెబ్బలు బాగా పడతావు, లేకపోతే మంచి పేరు వస్తుందని చెప్పిండు. వాస్తవంగా దెబ్బలు అయితే పడలే, కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఇదే ప్రసాద్ ల్యాబ్లో నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని చెప్పేసి నా పేరు మీద సినిమా చేస్తే రామనాయుడు గారి చేతుల మీద నుంచి ఆడియో ఫంక్షన్ జరిగింది ఇదే ప్రసాద్ ల్యాబ్లో. ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి నాకు. ఈ స్టేజ్ మీద ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా అంటే అది ఇద్దరు కారణం. ఒకరు మా మిస్సెస్, రెండోది మా సన్నీప మేడం. ఎందుకంటే 20 సంవత్సరాల అనిత పాట సెలబ్రేషన్స్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. నా దగ్గర అంటే ఒక పాట చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ మంచి వాళ్ళే ఉండాలి,
అసలు సూపర్. మాకు ఏది కావాలన్నా మేడం అరేంజ్ చేసిండు. ఒక భార్య ఇప్పటికి అంటే ఒక 15 ఏళ్ళు అవుతుంది మాకు పెళ్ళయి. మా మిస్సెస్ దేవిక ఒకసారి పైకి రావాలి దా ఇట్లా. అంటే ఏ ఇంట్లో ఏ భార్య ఒప్పుకోదు ఒక అమ్మాయి మీద, ఎప్పుడో లవ్ చేసిన అమ్మాయి పేరు మీద మళ్ళీ మళ్ళీ పార్ట్ 1, 2, 3 అని పాటలు. అంటే ఇప్పుడు 1, 2, 3, 4 అని రాస్తా అంటే అసలు ఎవరు ఏ మిస్సెస్ ఒప్పుకోదు. కానీ మా మిస్సెస్ ఏంటంటే బేసిక్గా తనకు తెలుసు, ఆ స్టోరీ తెలుసు, నా పాట తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి చాలా సపోర్ట్ చేసింది. ఇంకో విషయం, నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డా. ఒకానొక టైంలో మీ సోషల్ మీడియా ఛానల్స్ అందరూ కలిసి నా పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరికి మాటలు రావు. నా పిల్లలు స్టేజ్ మీదకి రమ్మని, ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు డెఫ్ అండ్ డమ్, వాళ్ళిద్దరికి మాటలు రావు, చెవులు వినబడాయి. అసలు ఘోరం. ఎంతోమంది హెల్ప్ చేసిండు. నేను అసలు అంటే ఒక సూసైడ్ దాకా వెళ్ళి మళ్ళీ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చినాం. అంటే వీళ్ళు లేకపోతే నేను ఉండకపోతే, ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేసి అసలు ఘోరం అసలు. ఇంకొకటి, మా తమ్ముడు కృష్ణంరాజు ఇక్కడే ఉన్నాడు, మా ఓన్ బ్రదర్. మా అమ్మ నాన్న వచ్చిండు, అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ. మా అత్త మామ వచ్చిళ్ళు, అందరు ఉన్నారు. చిన్న ఎక్కడ ఉంది ఒకసారి స్టేజ్ మీద పంపండి, ఈ పాటలో యాక్ట్ చేసేది అసలు సూపర్. అసలు చిన్న ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అసలు నన్ను బ్లెస్ చేయడానికి ఎక్కువసేపు మాట్లాడిన, ఎందుకంటే టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, అడగగానే వచ్చిళ్ళు. అసలు ఇక్కడ ఉన్నోళ్ళు, అసలు సుంటారెడ్డి మేడం కావచ్చు, బషీర్ అన్న, మాకు ఎక్కువ ఇక్కడ నేను ఏంటంటే కొన్ని పేర్లు మర్చిపోతున్నా. గరుగుల వెంకటేశం గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి, చాలా సపోర్ట్ చేసిండు అన్నయ్య. అలాగే మా రౌడీ సింగర్ శ్రావణ్ డైమండ్, ప్రతి ఒక్కరు, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ సార్ ఏమనుకోకుండా ఈ పాట ప్లే చేద్దామంటే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నది ప్లే కాదట, పెన్ డ్రైవ్ కావాలన్నారు. అలాగే మా సీతక్క బంగ్లా టీం వచ్చింది, సీతక్క బంగ్లా శేఖర్ అన్న టీం, మా మ్యాడీ అన్న, అక్కయ్య వాళ్ళు అందరూ వచ్చింది, అవన్నీ అక్క వాళ్ళు. ఎవరిని నేను పేరున అసలు నేను అందరినీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి ఏంటంటే నేను బ్రతుకున్న రోజులు అనిత పాట మీద 5 ఏళ్ళ కోటో 10 ఏళ్ళ కోటో హరీ పోటర్ లాగా రాస్తా. నిజంగా సురేందర్ అన్న నాకు థ్యాంక్ యూ. రామరోతడన్న వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, మళ్ళీ బోలే అన్న పేరున ఎవరైనా, నజీం చాలా బాగా చేసిన, కళ్యాణ్ అన్న నిజంగా అసలు నాకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఎస్పెషల్లీ నేను ఒకరి గురించి చెప్తా. నన్ను ఈ పాటను దగ్గరుండి రాపించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. నేను ఈ పాటను ఒక వేరే రకంగా రాసుకొని వెళ్తే, లేదన్న అనిత పాట అనేది ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని అది చూడాలి, ఇట్లా కాదన్న అనిత పాట అంటే దానికి ఒక చరిత్ర ఉన్నది కాబట్టి ఇట్లా కాదని నేను రాసుకున్న కంటెంట్ అంతా చేంజ్ చేసి, బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న ఇట్లాని అన్న దగ్గరుండి నన్నతో కూర్చుండబెట్టి, నాతోటి ఒక వారం రోజులు కూర్చుండబెట్టి రాపించింది ఈ పాట. అందుకనే ఇంత బాగా వచ్చింది. నిజంగా అయితే మీకు నచ్చిందని అనుకుంటాను, అసలు వాస్తవం. అసలు థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం, సందీప మేడం ఎక్సలెంట్ మేడం. మీరు అసలు ఎట్లా అంటే భయపడ్డాం. ఏంటంటే బ్యాంక్ మేనేజర్ అంట, పూణేలో ఉంటుందంట, ప్రొడ్యూస్ చేస్తుందంట, మరి యాక్టర్ అంటే చేసిన మ్యాచ్ షూట్ చేస్తుంది. అసలు ఎంత మమ్మల్ని మా టీం వాళ్ళందరినీ ఎంత బాగా సపోర్ట్ చేసిందో. ఇంకా అసలు అనిల్ ఆరు డిఓపి చాలా బాగా అసలు మళ్ళీ తర్వాత అనిల్ ఆరు డిఓపి, శివకృష్ణ వెళ్తురు, ప్రతి ఒక్కరు, చరణ్ అన్న ఇరగొట్టేసిండు. అసలు చరణ్ అన్న ఏంటంటే ఈ పాటకు చరణ్ ఏందని అందరు షాక్ అయ్యారు. అసలు వాస్తవం చరణ్ అన్న అదరగొట్టేసిండు. ఇంకా దీంట్లో ఈ టీంలో చాలా మంది పేరున ప్రతి ఒక్కరు, మా వెంకటేష్ అన్న కావచ్చు, రాము కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేసిండు. నజీం ఉన్నానో లేనో పాట చేయగానే, అన్న నేను హీరోగా చేసిన చిన్న క్యారెక్టర్ అంటే, లేదన్న మంచి రోల్ నువ్వు చేయాలంటే పాపం నజీం అన్న కూడా ఒప్పుకున్నాడు. అఖిల చెల్లె కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. జూపాక శివ, వివి నాయక్ ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ. మన ఇంకా టీం, మా పుల్లెల నరేష్, వరంగల్ టీముకు పేరు నా గోల్కొండ బుచ్చన్న, మహిమదన్ అన్న, చరణ్ అర్జున్ అన్న ఇంకా రాలేదా? మహిమదన్ అన్న ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఇంత గొప్పగా రావడానికి రవి కళ్యాణ్ అన్న ఒక చిన్న పని ఉండి, అర్జెంట్ పని ఉండి రాలేదు.
రవి కళ్యాణ్ అన్న లేకపోతే నా అనిత పాట లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి కళ్యాణ్ అన్న లేడు. అది ఎందుకంటే అసలు అన్నింటి వేరే వైపు ఉండేది. థ్యాంక్ యూ రవణ, నీ సపోర్ట్ అసలు మేము మర్చిపోలేదు. ఎందుకంటే నాకు ఈసారి కొడుతున్నాం. మాకు పార్ట్ 2 విషయంలో చిన్నగా ఒక ఏదో రిధం చేంజ్ చేసినందుకే కామెంట్లలో గట్టిగా వేసుకున్నారన్న. ఈసారి మాత్రం మనం వదిలిపెట్టద్దు, ఈసారి మంచిగా చేయాలి. ఎందుకంటే ఆ పాట నేను 20 years సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ దీన్ని గట్టిగా చేద్దామన్నా. అంటే ఆ మేడం కూడా 2 days షూట్ అని మారేడుమల్లికి వెళ్తే 4 days అయినా కాదు నాగరాజ్ వచ్చేదాకా చేయండి అని చెప్పి బడ్జెట్ కాడ కావచ్చు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇట్లా ఫంక్షన్ చేద్దాం మేడం అంటే, బయట పెడతాం మేడం అంటే రద్దు, ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రజలు ఆర్గనైజ్ చేయండి, పెద్దోళ్ళని పిలవండి అని చెప్పేసి అసలు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్ యూ అత్త మామ, థ్యాంక్ యూ మా మిస్సెస్ దేవిక, అందరికీ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ శ్రావణ్ అన్న, స్పెషల్లీ థ్యాంక్ యూ రౌడీ సింగర్ అన్న. ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోతున్నా, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే నన్ను ఇష్టపడి నా కోసం ఇంత దూరం వచ్చిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మర్చిపోతున్నారు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇంకా మోర్ సక్సెస్ సాధించాలని నాగరాజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి యంగ్ అండ్ డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్గా అయితే ముందు గట్టిగా చప్పట్లు కొట్టాలి సందీప గారు. సో ఆర్టిస్ట్గా కూడా మనకి కనిపిస్తున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్గా కనిపించారు. సో ఐ రిక్వెస్ట్ సందీప గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫోక్ సెలబ్రిటీస్కి, నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలని ఉంది, కొంచెం ఒక 5 minutes బోర్ చేస్తాను నేను. ఈ యాక్చువల్లీ వినిపిస్తుంది? ఓకే. మా పరిచయం ఎలా అయిందంటే, యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు డూ సమ్ అదర్ సాంగ్. నేను యాక్ట్రెస్ లాగా ఏదో వేరే సాంగ్ చేయాలనుకున్నాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొడ్యూసర్ ఇంట్లో ఏదో మెడికల్ ఇష్యూ వచ్చి అది పోస్ట్పోన్ అవుతుంది. దెన్ నాగరాజ్ గారు నా ముందు ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఐ థింక్ 15 minutes కాన్వర్జేషన్లో ఐ సెడ్ దట్ ఐ విల్ డూ ఇట్. నాకు ఏమీ తెలీదు, అంటే నేను ఎలా చేస్తానో తెలీదు, ఎప్పుడు చేస్తానో తెలియదు. మా కాన్వర్సేషన్ అయ్యి ఇట్ ఈస్ జస్ట్ 2 months, అండ్ 2 months, within 2 months ఐఎమ్ ఆన్ దిస్ స్టేజ్. సో థ్యాంక్ యూ మా అనిత నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ నేను కొంతమంది గురించి మాట్లాడాలండి. ఈ ప్రాజెక్ట్కి 4 pillars ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లర్ వచ్చేసి మా అనిత నాగరాజ్ గారు. సో యూ ఆల్ నో, అంటే ఆయన పాట రాసిండంటే ప్రతి ఒక్క వర్డ్ ఆ పాటలో మీరు చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఇస్ అన్ ఎమోషన్. సో ఫస్ట్ పిల్లర్ ఇస్ మై అనిత నాగరాజ్ గారు. సెకండ్ వచ్చేసి శివ వచ్చారా? యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ దట్ పర్సన్ హియర్. మా డైరెక్టర్ శివకృష్ణ వెల్తూరు. శివ అంటే డైరెక్టర్ అంటే నాకు తెలిసి హడావిడిగా కొంచెం వాయిస్ రేస్ చేసి షూట్లో అలాగే ఉంటారు. బట్ శివ అనే పర్సన్ ఈజ్ ద మోస్ట్ హంబల్ పర్సన్, కామ్, కంపోజ్డ్. అంటే ఆ షాట్ రాకున్నా సరే మీకు ఆయన పిచ్చి ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వెళ్ళదు, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. థర్డ్ పిల్లర్ వచ్చేసి మా డిఓపి అనిల్ గారు. అనిల్ గారు అండ్ శివ గారు వీళ్ళిద్దరు ఒక టీమ్. షూట్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి బ్రేక్ అనేది ఉంటుందండి, వీళ్ళకు అసలు బ్రేక్ అనేది లేదు. ఐ థింక్ విత్ మినిమం బ్రేక్ వాళ్ళు నైట్ 2 o'clock 3 o'clock నైట్ 2 o'clockకి కూడా అదే జోష్తో ఇటు అటు తిరుక్కుంటా, కెమెరా పట్టుకొని ఇటు అటు ఉరుక్కుంటా, ఇది రాలేదు మళ్ళీ చేద్దామని మమ్మల్ని బాగా సతాయించారు. థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్, వీఆర్ మిస్సింగ్ హిమ్ ఆల్సో, రవి కళ్యాణ్ గారు. చాలా థ్యాంక్ యూ అండి, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు కాకుండా ఐ హ్యావ్ టు స్పెషల్లీ ఒక పర్సన్ గురించి మాట్లాడాలి, మా హీరో చరణ్. చరణ్ ఎందుకు అంటే ఫస్ట్ డే రోజు చాలా హుషారుగా ఉన్నాడు. నెక్స్ట్ 3 days చరణ్కి ఫుల్ కోల్డ్ ఫీవర్.
అంటే మార్నింగ్ ఈవినింగ్ మెడికేషన్ తీసుకుంటున్నాడు, ఇంజెక్షన్ తీసుకుంటున్నాడు, రెయిన్ షాట్స్ చేస్తున్నాడు, చలి జ్వరము, బట్ ఎక్కడ కూడా అంటే డిస్కంఫర్ట్ అనేది చూపించలేదు, లేదా నేను చేయలేను, నాకు హాఫ్ డే రెస్ట్ కావాలి, ఎక్కడ కూడా అనలేదు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్, అండ్ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. ఇంకొక అతని గురించి చెప్పాలి, నాకు హీరోగా చేసిన నజీం, సారీ నా హస్బెండ్గా చేసిన నజీం. సో నజీం వచ్చేసి మన ఫోక్ ఇండస్ట్రీకి మహేష్ బాబు అండి. బట్ ఇక్కడ డీ గ్లామరస్ రోల్లో ఒప్పుకొని చేసి ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నజీం. అది కాకుండా ఆఫ్ ద స్క్రీన్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా నవీన్, మా ఆర్ట్. యాక్చువల్లీ నవీన్ వచ్చేసి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండి. ఇక్కడ ఏడుపు సీన్లు జరుగుతున్నాయి, అక్కడ ఆయన పక్క నుంచి నవ్విస్తూ ఉంటాడు. సో ఇట్ వాస్ జస్ట్ లైక్ అ పిక్నిక్. లాస్ట్లీ నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలండి, చిన్ను. ఈ పాప 4 days కంటిన్యూస్గా షూట్లో ఉంది. పాపం నిద్ర లేకుండా ఎలా చెప్తా అలా చేసింది. థ్యాంక్ యూ చిన్ను, లవ్ యూ చిన్ను. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా అన్న, వదిన, లాస్ట్లీ మై మదర్, మా అమ్మ, నాకు జన్మనిచ్చిన నా తల్లి ఇక్కడే ఉన్నారు. షీఈ్ మై ఇన్స్పిరేషన్, షీఈ్ మై మోటివేషన్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. నేను ఏం చేసినా కానీ, ఎన్ని తప్పటడుగులు వేసినా కానీ వెనుకుండి నన్ను తడుతూ, నువ్వు చేయగలుగుతావు, కమాన్ గెటప్ అని మళ్ళీ మోటివేట్ చేస్తూ నన్ను ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబెట్టిన నా తల్లిని థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ షీఈ్ ద బెస్ట్ క్రిటిక్ ఆల్సో. అంటే ఏదైనా తప్పులు జరిగినా, ఏదన్నా ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నా కానీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది మా మదరే. బికాస్ ఫ్రెండ్స్ అనేది ఓ సూపర్, చాలా బాగా చేస్తాం అని అంటారు. బట్ మా మదర్ ప్రతి ఒక్క బిట్టు చూసి ఇక్కడ ఇట్లా వచ్చింది, అక్కడ అట్లా వచ్చింది అని తనే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్లస్ ఇక్కడికి రాని నా వెల్ విషర్స్ ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఎస్పెషల్లీ ప్రేక్షకులకు ఈ పాటని సూపర్ డూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. క్రాంతి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసి, మనం ఇక్కడే ఉన్నామండి. యా, సో హలో, బాగున్నా. యా, సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఐ రిక్వెస్ట్ మిట్టపల్లి సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పాట ఏదైనా ఎమోషన్ మాత్రం ఆయన సొంతం అన్నమాట. సో అమ్మ పాట అయినా, ఎమోషన్ పాట అయినా, మొన్న రాంబాయ్, రాజు వెట్స్ రాంబాయ్ ఒక ఫుల్ వైరల్ అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మీకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నాగరాజు తమ్ముడిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకి, వేదిక ముందున్న మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, డిజిటల్ మీడియా మిత్రులకి, స్నేహితులకి, తమ్ముని ఆత్మీయులకి, ఆప్తులకి, అందరికీ నాగరాజు తమ్ముని తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను యాక్చువల్గా ఇది అయిపోయేంత వరదాకా ఉండాలి, కానీ నాకు కోల్డ్ ప్రాబ్లం ఉన్నది. నేను ఉండడానికి ముందే అగ్రిమెంట్ చేసి వచ్చిన కాబట్టి నేను ముందు మాట్లాడుతున్నా. ఎవరు వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దు, నా చివరికి వచ్చి ముందు మాట్లాడినని. నాగరాజు తమ్ముడు నాకు 20 ఏళ్ల క్రితం పరిచయం. నాగరాజు తమ్ముని గురించి చాలామందికి తెలియదు. నాగరాజు అనే అనిత పాట నాగరాజు అనే పేరు వల్ల G24 అని ఒక ఛానల్ నిలబడ్డా తెలుసా మీకు? త్రినాథ్ పంపన అనే ఒక తమ్ముడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, ప్రైవేట్ పాటలతోని కూడా డైలర్ టోన్స్ పెట్టవచ్చు, సంపాదించవచ్చు అని మొట్టమొదటిసారి బిజినెస్ ప్రపంచానికి చాటి చెప్పిండు, డైలర్ టోన్ ప్రపంచానికి. నాగరాజు రెండో రికార్డ్ అది. మూడో రికార్డ్ ఏంటంటే, ఒక పాటను బేస్ చేసుకొని ఒక సినిమా ఎప్పుడు రాలేదు. నాగరాజు జీవిత కథను బేస్ చేసుకొని, ఆయన ఎక్కడో కనబడకుండా కూర్చొని రాసిన పాటను బేస్ చేసుకొని, ఎక్కడో పుట్టిన చరణ్ రాజు తమిళనాడులో పుట్టిన, కర్ణాటకలో పుట్టిన, తమిళనాడులో పెరిగిన, ఇక్కడికి వచ్చి G24లో అప్పుడు ఎంప్లాయీ ఉండే గిరి అని,
గిరి అన్న ఫోన్ చేసి చరణ్ రాజు గారితో మాట్లాడితే వచ్చి ఆయన నాగరాజు తమ్ముని పట్టుకొని సినిమా చేసిండు. అంతడుపుల మన అనితా పాట నాగరాజు అనే పేరుని ఎవ్వరూ నిర్మాణం చేయలేదు. ఈవెన్ నేను కూడా, వాడు ఏదో ప్రేమతో నా గురించి చెప్తాడు కానీ నేను కూడా నాగరాజు తమ్మునికి ఏం చేయలేదు. నాగరాజు తమ్ముడు నాగరాజు నిర్మాణాన్ని నాగరాజే చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు చెప్తాను నేను మీకు. మాకున్న ఇమేజ్ సోషల్ ఇమేజ్. మేము రాస్తే ఉరుకు, తుపాకి పట్టు, నరుకు, సంపు, కొరుకు, సింపు అంటే చూస్తారు కానీ మేము కనుక ఒక అమ్మాయి గురించి భగ్న హృదయంతో మేము రాస్తే అప్పుడు చూసి అంత సీన్ లేదు మాకు. పట్టి తన్నుతారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, నక్సలిజం వైపు నుంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని కొడతారు. అప్పుడు నాగరాజు మా ఇంటికి పాట పట్టుకొని వచ్చినప్పుడు చెప్పిన, ఈ పాట వల్ల నీకు వస్తే ప్రపంచ ప్రఖ్యాతి వస్తుందిరా, లేకపోతే ఇప్పుడు నువ్వు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీస్తాను కానీ తీసింది కానీ అప్పుడే నేను పార్టులు విడదీస్తాడు తమ్ముడు అని చెప్పిన. కానీ వాళ్ళు పార్టులు ఎవరు విడదీయలే కానీ తమ్ముడు పార్ట్ 3 దాకా వచ్చిండు. పార్ట్ 10 కాదు 100 దాకా పోవాలని మొన్ననే చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే ఈయనకు ఇన్ డౌట్ ఉన్నది, నేను ఎదుగుతానా, ఈ పాట ఎవరైనా రాస్తే వింటారా అంటే ఎవరైనా వింటారు. హ్యారీ పోటర్ సినిమా స్టార్ట్ అయినప్పుడు తెలుసా ఇన్ని పాటలు వస్తుందని ఎవరికైనా? బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు రాజమౌళి గారు కూడా అనుకున్నాడు రెండో పాట తీద్దాం, తీసిరు కదా. నీ పాట కూడా వింటారు తమ్ముడు, తీయాలని చెప్తాను. ఇప్పుడు కూడా నీకు అదే విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడు, నువ్వు తప్పకుండా రాయాలి దాన్ని. అప్పుడు నాగరాజు తమ్ముడు ఏం చేసిందంటే, నాలాగా తెలంగాణలో సోషలైజ్డ్ పోయం రాస్తున్న అందరి దగ్గరికి తిరిగి విసుగొచ్చి లలిత ఆడియోస్ కంపెనీలో పాట ఏదో ఆల్బమ్ కంపోజ్ చేస్తానంటే పబ్బు సతీష వచ్చిండు ఆయన. పబ్బు సతీష్కు చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. ఎందుకు చప్పట్లు కొట్టాలంటే నాగరాజు నిర్మాణంలో అంతో ఇంతో ఈ పునాదికి రాళ్ళెత్తింది ఆయననే. ఈ అన్నకు చప్పట్లు కొట్టారు. కమలాపూర్ ఈటలేంద్రన ఊరైనా ఈయన సహాయం తీసుకొని తమ్ముడు జేబుల నుంచి ఒక 12,000 అప్పుడు ఖర్చు పెట్టి లలిత ఆడియోస్ వాళ్ళతో కలిసి పాట తీసిండు. ఆ పాటకు డబ్బులు ఈయనే పెట్టుకున్నాడు. ఈయన కొంత పెట్టుకున్నాడు, నాగరాజు కొంత పెట్టుకున్నాడు. స్వశక్తితోని పైకి వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఉంటే నాకు తెలిసి ఫోక్ రంగంలో తమ్ముడు వచ్చిండు. ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నా. వీనికి ఎంత మోమాటం ఉండే అంటే, పాట రిలీజ్ అయింది, పారిపోయిండు. ఎక్కడ చదువుకుంటాడు? కొత్తగూడెం దగ్గర ఉన్న పాల్వంచలో చదువుకుంటాడు తమ్ముడప్పుడు. G24లో పాట విచ్చలవిడిగా ప్లే అవుతుంది. ఎక్కడ చూడు ఈయన గురించి మాట్లాడతారు. ఆ పాట ప్లే అవుతున్న రోజు, అది బాగా వైరల్ అయిన రోజు, దాని గురించి 2 స్టేట్లు బలంగా మాట్లాడుకుంటున్న రోజు, నాగరాజు అని కలవరిస్తున్న రోజు, నేను అబద్ధం ఎట్లుంటుందో కూడా చూసిన తమ్ముని వల్ల. అబద్ధం కూడా ఎట్లా ఉంటుందో చూసిన, తనది కాని ప్రతిభని తనది అని ఎట్లా చెప్పుకుంటారో కూడా చూసిన. నాగరాజు అనిత పాట వినిపించి ఎక్కడనో ఆ ఊరి పేరు పాల్వంచలో ఉన్నాడు. G24 ఛానల్లో ఒక 10 మంది ఉండొచ్చు మీ రచయితలు అని ఉన్నారా? వాటర్ ఇవ్వమ్మ. ఒక 10 మంది రచయితలు వచ్చి కూర్చున్నారు. అప్పుడు G24 వాళ్ళు ఒక నంబర్ వేస్తారు దాని మీద. నేను ఉప్పల్లో పాండు గౌడ్ అని ఒక అన్న ఇంట్లో ఉన్నా. ఈ తమ్మునికి ఫోన్ చేసిన 1133 ఫోన్లో 1100 ఫోన్లో అప్పుడు మాయి నాగరాజు ఎక్కడున్నావు అని అడిగినా. రాజు గజగజ అనుకుతాడు. అన్న సంపేశ్వరేమో అన్న ఎవడన్నా వచ్చి అనిత లేదు పాడలేదన్న, నాకు ఏందన్న ఏదో ఊహత్య రాసుకున్నా, ఇదేందన్న టీవీలో వీడియోడు అనిత పాట తాను కనిపించగా తన పామర ప్రేమను వినిపిస్తున్న గాయకుడు అని చెప్తారు, రచయిత అని చెప్తారు, నాకు భయం అవుతుంది అన్న అన్నాడు. నేను ఫోన్ చేసి చెప్పిన, తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు అస్సలే భయపడకు, నీకోసం నేను ఉంటా, నీ దగ్గరికి మనిషిని పంపిస్తా, నీ దగ్గరికి ఛానల్ వాళ్ళని పంపిస్తా, నువ్వు పాల్వంచ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి తమ్ముడు అని చెప్పిన. నేను అస్సలే రానన్నా అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. కొద్దిసేపటికి వీనికి ఏమనిపించిందో మళ్ళీ ఫోన్ చేసి అన్నా నేను వస్తా అన్నా అన్నాడు. వెంటనే G24 వాళ్ళకు ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి చెప్పిన, నాగరాజు అనేవాడు మీరు టీవీలో చూపెడుతున్నవాడు కాదు, మీ దగ్గర ఉన్నోడు కాదండి, ఒరిజినల్ నాగరాజు నా దగ్గర ఉన్నాడు, నాగరాజు చచ్చిపోలేదు బతికే ఉన్నాడు, ఆయన ఒక చోట ఉన్నాడు, మీరు ఎవరిని పంపిస్తారు అని అడిగిన. మేము పంపిస్తామన్నా, మీరు చెప్తే పంపిస్తామన్నారు. నాకు నమ్మకం ఎవరో చెప్పండి వాళ్ళ నెంబర్ ఇయ్యండి అంటే నంబర్ ఇచ్చిండు. నంబర్ ఇస్తే పాల్వంచకు మాట్లాడి ఖమ్మం స్టాప్ దగ్గర నుంచి వెళ్ళి తమ్ముని దగ్గరకు ఒక కారు పంపించిన. తీరే టైం కారు పోయినాక వీడు భయపడి చాక్కుంటాడు. బతిమాలి ఒప్పించి కారు ఎక్కించి ఇక్కడికి తెప్పించినాక G24 వాళ్ళు ఈ తమ్ముని పెట్టి ఆ రోజు మొత్తం కేవలం నాగరాజు పాట మీదనే డిస్కషన్ నడిచింది. నాకు తెలిసి ఏ ఛానల్ నడవలేదు, ఏ ఛానల్ కూడా ఆ రోజు నడవలేదు, ఓన్లీ నాగరాజు మీదనే డిస్కషన్ నడిచింది స్టేట్ అంతా. అప్పుడు ఉమ్మడి యునైటెడ్ స్టేట్. దాంట్లో ఈ తమ్ముని కూర్చుని అని అడుగుతాడు, అనిత ఉన్నదా లేదా అని అడుగుతారు వాళ్ళు. మరి ఇప్పుడు నేను కూడా అడుగుతాను, అనిత ఉన్నదా లేదా ఇప్పటికన్నా. అప్పుడు చెప్తా. అప్పుడు ఇట్లనే ఇప్పుడు ఇక్కడ 10 కెమెరాలు ఉన్నాయి తమ్ముని ముందు. అప్పుడు ఒక 2 కెమెరాలు ఉంటాయి ఇక్కడ. తమ్ముడు ఎదురుగుంటాడు,
నేను నాగరాజుకి ఎదురుగా కూర్చొని ఉంటా, మధ్యలో టేబుల్ ఉంటుంది, యాంకర్ క్వశ్చన్ చేస్తా అంటాడు, ఈడు అడుగుతా అంటాడు అనిత ఉన్నదా లేదా అని అడుగుతారు, ఏం చెప్పాలి అని. అనిత లేదురా అని చెప్పిన, లేదు అనేటంటే లేదు అని చెప్తాడు. దెన్ వెంటనే ఆయన ఏం క్వశ్చన్ ఇస్తాడంటే మరి అనిత ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రేక్. అనిత ఎవరు అంటే ప్రపంచం అంతా స్తంభించిపోయి చూస్తూ ఉంటుంది, బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసి తమ్మునికి మాకు ఛాయలు ఇచ్చి కూర్చుని పెడతారు. ఏం చెప్పాలన్న వాళ్ళు ఇప్పుడు అనిత అంటే అంటాడు. ఏం చెప్పకరా, వంశీకి గోదావరి ఎట్లనో, నాయుడుకు ఎంకి ఎట్లనో, నాకు అనిత అట్లా అని చెప్పరా అని చెప్పిన. మీరు కావాలంటే G24 ఛానల్ ఉంటే చెక్ చేసి చూడండి, ఇదే ఉంటుంది నాగరాజు చెప్పింది. ఇదని అప్పుడే ఈయనకు పార్ట్ 2 కూడా చేస్తే ఇట్లా చేయమని ఒక ఐడియా ఇచ్చిన. నాయుడుతో ఎంకిల వంశీ గోదారిలా నేను అనిత. పార్ట్ 2కి ఒకవేళ ప్లాన్ చేస్తే చేసుకోరా ఇట్లా చేసి ఇచ్చినాం. ఇదంతా మీకు ఎందుకు చెప్పినా అంటే నాగరాజు స్వచ్ఛమైనోడు అని చెప్పడానికి చెప్పిన. ఆ రోజు నాగరాజు దగ్గర కల్మషం లేదు. ఈరోజు ఇంత పేరు సంపాదించి, ఇంత బ్రేక్ వచ్చి, ఇంతమంది ఇంత కుటుంబాన్ని సంపాదించుకున్నా కూడా నాగరాజు తమ్ముడు మా ఇంటికి వచ్చిన రోజు ఎట్లున్నాడో 20 ఏళ్ల క్రితం, ఈ రోజు కూడా నాగరాజు అట్లే ఉన్నాడు. కాబట్టి నాకు రిస్క్ అయినా నీకోసం ఎందుకు వచ్చిన అంటే నీ మంచితనం కోసం, నీ నిజాయితీ గురించే వచ్చిండ్రా నాగరాజు. ఎందుకంటే ఇంక ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని, ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ దాకా వచ్చి తమ్ముని బ్లెస్ చేసిన మా అందరికీ, ఆత్మీయులందరికీ, ఎస్పెషల్లీ వరంగల్ టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమ్ముని వెనుక పనిచేసిన నిర్మాత మేడం, ఆమె ఎవరు యాక్టర్ సార్ బోలే సార్, సారీ రియల్లీ హీరో. ట్రై చేయలేదు కానీ మావాడు చేస్తే హీరో అవుతాడు. ట్రై చేయలేదు కానీ చేస్తే 100% హీరో అవుతాడు. ఒకరోజు నేను అమెరికాలో ఉన్నా, ఏదో పాట చేసిండు, చూసి రిటర్న్ ఫోన్ చేసి చేసిన, సార్ నువ్వు స్క్రీన్కు చాలా అన్యాయం చేసినావు, నువ్వు మ్యూజిక్ కంపోజర్గా, లిరిసిస్ట్గా, సింగర్గా ట్రై చేసినావు కానీ యాక్టర్గా ట్రై చేస్తే చిరంజీవి గారిలో మంచి పేరు వస్తారని చెప్పినాను. థ్యాంక్ యూ. ఎవరో సినిమా పోనీ ఇప్పుడైనా కంగ్రాట్స్ చెప్పండి, మావాడు యాక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ. కాదు, ఒక్క నిమిషం సార్, లాస్ట్లో ఒక్క నిమిషం. సో ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు కాబట్టి మెట్టపల్లి గారు అనగానే మాకు ఒక చిన్న నాకు వాటర్ ఇక్కడ ఒక్క లైన్ సార్, ఒక్క లైన్, అందరి ఫేవరెట్ అదో వాటర్. ఓకే, ఎస్, అదిగోండి అక్కడి నుంచే వస్తుంది. చాలా మంది రాజులు వెయిట్ చేస్తున్నారు రాంబాయ్ కోసం. ఒక్క లైన్ సార్, ఒక్క లైన్. చూడండి, ఇటు నుంచి మొదలు పెడితే కేఆర్ క్రాంతి తమ్ముడు వచ్చిండు, ఇప్పుడే తమ్ముడు చిన్ని చరణ్ వచ్చిండు, నర్సన్న వచ్చిండు, మధుప్రియ ఉన్నది, బోలే సార్ ఉన్నాడు, వాసు ఆర్ట్స్ అని ఉన్నాడు, ఎంతమంది మా వరంగల్ సీన్ అని అందరి తమ్ముడి బుల్లెట్ బండి వాడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, పాడేవాళ్ళు. మంచి ఇళ్ళతో ఎంజాయ్ చేయండి. మా కోసం ఒక్క లైన్ సార్, ఎంత చెప్పినా కూడా రాంబాయి పాట ఒక్క లైన్ సార్ మా కోసం. ఏం పాట పాడాలి చెప్పండి. రాంబాయి నీ మీద నాకు మనస. రాంబాయి అమ్మ పాట. రాంబాయి అంటే అమ్మకి ఎవరు అభిమానులు లేరా ఆయన? ఇంత దారుణమా? అమ్మ పాట అయినా ఓకే, మాకు ఏదైనా పర్లా, మీరు పాడితే చాలు. రాజ్య ఓకే, బోలే సార్ పాడుతాడండి. ఫస్ట్ కంపోజ్ చేసింది ఆయననే పాట. అమ్మ పాట అనగానే సురేందర్ ఎంత గొప్పోడంటే, చాలా అద్భుతం రచయిత అనటానికి సురేందర్ మిట్టపల్లి అందరికి ఆదర్శమే. నంది అవార్డు గ్రహీత నా శిష్యుడు. కురిసేవాన చినుకులకు నీలి నింగి అమ్మ, ములిసే పచ్చని పైరులకు నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకు పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకు ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం అన్నాడు. సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అమృతాని కన్నా తీయనంట. ఎవడు ఈ రైటరు? అమ్మ కూడా. నింగి జాబిలి చూపించి కోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. నువ్వు పాడితే ఏం కిక్ ఉంటుందా? నువ్వు రాసిన పాట నేను పాడితే కిక్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నింగిని తాకే మేడలకు పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకు ఉలిగాయం అమ్మ, చీకటి చెరిపే వెన్నెలకు జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకు కంటి పాప అమ్మ, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా?
అమ్మ పేరే సంజీవని. అందుకే ఈ పాట ఎప్పటికీ బతికుంటుంది. నేను బిగ్ బాస్లో పోయినప్పుడు అమ్మ గురించి పాట పాడినప్పుడు అందరూ ఉప్పొంగిరు, కానీ నీ పాట నేను ఎప్పుడు గుండెలో పెట్టుకున్నా. గొప్ప పాట చేసినావు సురేందర్. థ్యాంక్ యూ అండి. అందరు రుణపడి ఉన్నారు నీకు ఈ పాట. ఓకే, Thank you. ఇప్పుడు నువ్వు ఆడపాడతావు పాడవు. Thank you. ఎందుకంటే గంట సేపటి నుంచి నువ్వు ఊకే ఇదే చిన్న కరెక్షన్ చెప్పాలి. నేను ఇంకో విషయం చెప్తా అందరికి ఇదే సభలో. ఇక్కడ మాట పోయింది ఒకటి చెప్తున్నా. నేను ఎవరికి శిష్యుని కాదు, దేవని. ఈయనని బోలే సార్ని నేను కానీ మల్లికన కానీ గురువు అని పిలిచేదైనా, గురువు అని పిలితే నాకు గురువు అంటే నాకు ఏదో విద్య నేర్పిన గురువు కాదు. నేను శ్రీశైలంలో మల్లానెట్లో తెలంగాణలో సురేంద్ర అనే కవి కూడా అంతే, స్వయంభు. నాకు ఎవరి దగ్గర నేను శిష్యరికం చేయలేదు, నాకు ఎవరైనా నేర్పిన గురువు అని మేము అది ఇద్దరం పిలుస్తాం. మల్లికన్న పిలుస్తా, నేను పిలుస్తా, కుడి ఎడమని అట్లా పనిచేసినాం కాబట్టి పిలుస్తా. కానీ గురువు అంటే నాకు విద్య నేర్పిన గురువు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పొరపాటు అయిద్దని చెప్తున్నా అంతే. గురువు అంటే విద్య నేర్పిన గురువు కాదు, అన్నం పెట్టిన అమ్మ నేను. అది చెప్పు. మీరు ఆగుతలేరు కదా, మీరు ఆగుతలేరు కదా. నేను కాదు మల్లికన్నా నేను ఇద్దరం ఇక్కడే ఉంటుండే. మాకోసం డైవర్ట్ అయ్యేది ఏం లేదు. మాకోసం మమ్మల్ని బాగా చూసుకున్న అమ్మ లాంటిడే. దీనిలో ఏం తప్పలేదు, దీనిలో ఏం తప్పరికం కూడా లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ అన్న. ఈ కింద కూర్చుంటేనే బాగుండే కట్టింది, పైకి నుంచి కాలు నొప్పులు పడుతున్నాయి. తల్లిదండ్రులు కానివ్వండి, ఇక్కడ సమయం లేదు మిత్రమా. ఐ రిక్వెస్ట్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసింది గారు, గద్దర్ నరసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి తమ్ముడికి మరీ ముఖ్యంగా అనిత నాగరాజు తమ్ముడికి కంగ్రాచులేషన్. ఈనాటి పెద్దలు గౌరవనీయులు అన్న చిన్న శ్రీశైలం యాదవన్న, అదే మాదిరిగా సోదరుడు తమ్ముడు చరణ్ అర్జున్ గారికి, అదే మాదిరిగా మా కళ్యాణ్కి, మా బోలే అన్నకి, మా వరంగల్ సీనన్నకి, మా రామలక్ష్మణ్ తమ్ముళ్ళు, మా ఉషక్క సింగర్ మమత, మా మధుప్రియ చెల్లె, ఇంకా హీరోయిన్ గారికి, మీడియా మిత్రులందరికీ, అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నేను ఒక 10 ఆడియో ఫంక్షన్లకు నేను ఇళ్ళ వచ్చి కానీ ఇంత హౌస్ఫుల్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక్క అనిత ఈ సాంగ్కి తమ్ముడికి ఈ తమ్ముడు చేసినటువంటి పాటకి ఇంత ఆదరణ ఉంది అని నాకు చూడడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి దయచేసి. ఎందుకంటే నేను 20 సంవత్సరాల క్రితం, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం స్టార్టింగ్ దశలో నేను నల్గొండలో ఉన్నప్పుడు అనిత సాంగ్ విని ప్రతి సందర్భంలో ఆ సాంగ్, నేను నిజంగా ఆ సాంగ్ చాలా గొప్ప అభిమాన్ని. కట్ చేస్తే ఈ తమ్ముడు ఏమైపోయాడో, మళ్ళీ 10 ఏళ్ళు ఎక్కడ ఏమి ఆ పాటలతో ఎక్కడ అవుపియలేదు. మళ్ళీ అనుకోకుండా నాకు రవి కళ్యాణ్ అన్న, మరి ముఖ్యంగా రవి కళ్యాణ్ అన్న గురించి కూడా చెప్పాలి. సంగీత దర్శకులు గొప్పగా మ్యూజిక్ ని అందించి ఆ పాటని ఈ స్థాయిలో నిలబెట్టారు. రవి కళ్యాణ్ అన్నకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. రవి కళ్యాణ్ అన్న దగ్గర నేను పాటలు పాడే క్రమంలో నేను వెళ్ళినప్పుడు ఈ తమ్ముడు రావడం, నేను అక్కడ చూడడం, వ్యక్తిగతంగా కూడా తమ్ముడు చాలా మంచివాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, ప్రేమిస్తాడు, అన్న అని గౌరవంగా ఉంటాడు. ప్రతి కళాకారుడికి కూడా అది అవసరం అని కూడా నేను నమ్మే వ్యక్తిని. మరీ ముఖ్యంగా కంగ్రాచులేషన్ తమ్ముడు. ఇటువంటి పాటల్ని ఎన్నో చేసి మన పేరు నిలబెట్టాలని, మన పాటని అందరూ జనం గుండెల్లో, తెలుగు వాళ్ళ గుండెల్లో నిలిపేటువంటి శక్తి నీకుంది. ఒక్కటే ఒక పాటతోని వేలల్లో ఒక్కడిగా నువ్వు ముందుకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదే మాదిరిగా ఎన్నో గొప్ప పాటలు చేస్తున్నటువంటి మన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ వేదిక మీద, మ్యూజిక్ డైరెక్టర్లు బోలే అన్న కానించి అందరూ ఉన్నారు. అందరూ కూడా ఇందులో ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు. మన తెలంగాణ మట్టి బిడ్డల రచయితలు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే విత్ ట్యూన్ తోని వాళ్ళే ట్యూన్ చేసుకొని, వాళ్ళే పాట రాసుకొని, మాలాంటి గాయకుల్ని పాడించి సమాజంలో, సంఘంలో ఇంత గుర్తింపు రావడానికి ఈనాటి రచయితలందరికీ, ఇక్కడ ఉన్న రచయితలందరికీ, మ్యూజిక్ డైరెక్టర్లందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ వింటున్నారు. నేను పాడే ప్రతి పాట వెనక ప్రతి రైటరు, మొట్టమొదటిగా నాకు ఎన్నో గొప్ప పాటలు రాసినటువంటి చరణ్ అర్జున్ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. 3 రంగుల జెండా అన్నటువంటి ఒక పాటను చేసి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కావడానికే, ఒక గవర్నమెంట్ చేంజ్ చేయడానికే పాట ఎంత పవర్ఫుల్, పాట దమ్మును చూపించినటువంటి నల్గొండ బిడ్డడు ఇక్కడ చరణ్ అర్జున్ ఉన్నాడు. తమ్ముడు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా రోజుల తర్వాత నేను అయితే
వాస్తవంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను నల్గొండలో ఉండేవాడిని మీ అందరికి తెలుసు. అనుకోకుండా నేను ఒక 3 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చి చాలా బిజీ ఉన్నా. తమ్ముడు నేను కొంచెం టైం అంటే నేను సింగర్గా బిజీ అయినా మా తమ్ముడు సినిమాలలో బిజీ అయ్యాడు. ఇతను విజిలేటర్ సినిమాలు చేస్తాడు. మీ అందరికి తెలుసు నేను పొలిటికల్ సాంగ్స్ పాడతాను. చాలా మంది ఏంటంటే అన్న తమ్ముళ్ళు ఎక్కడ కలుసుకుంటలేరు అంటుండ్రు. అనుకోకుండా ఈ తమ్ముడు అరే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మా బ్రదర్స్ ని ఇట్లా ఆడియో ఫంక్షన్ చేసి ఒక 3 సంవత్సరాల తర్వాత చరణ్ నేను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమక్షంలో అందరి సమక్షంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ తమ్ముడు నీవు మటుకు ఆగే ప్రసక్తి లేదు. ఎన్ని నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన ఈ సూర్యుడు ప్రయాణం ఆపడు, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మా కళ్యాణ్ కానించి మా మదీన్ కానించి ఎవ్వరు కూడా ఎవరికేం తక్కువ కాదు. వీళ్ళు చేసిన పాటలు కోట్ల మంది చూస్తున్నారు. మీ అందరికి తెలుసు. నేను ఎందుకంటే నేను శివుడు పాట కూడా చేస్తే 9 కోట్ల మంది చూశారు. రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ చేశాడు. తమ్ముడు మన మాటల తిరుపతి సాంగ్ రాసిండు. 30,000 ఖర్చుతోని ఆ పాట చేసిన నా ఫోన్తో షూట్ చేశారు. తెలంగాణ రచయితలకు ఉన్నటువంటి శక్తి అది. నేను నమ్మిన వ్యక్తి. ఎందుకంటే నేను స్వతహాగా చూసిన కాబట్టి. ఒక సింగరు గట్టిగా నిలబడాలంటే ఒక రచయిత ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాకు వెన్ను తట్టి వెన్నంటి ఉండి మేము ఎగిరే చెండలాగా ఎగిరిస్తారు అని కూడా ఈ సందర్భంగా నా నమ్మకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తమ్ముడు నాకు కూడా ఏదైనా మంచి పాట రాయి. కాకపోతే ఈ లవ్ గివ్ నేను బాడలేను కానీ ఏదైనా సామాజిక అంశాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా మా శ్రీశైలం అన్న మీ అందరికి తెలుసు. ఆ చిన్న శ్రీశైల మల్లన్నకే వినపడలి మాలో బాధ, శ్రీశైల మల్లన్నకే వినపడలి మాలో బాధ, చిన్న శ్రీశైలం నింటాడే పేదొల్ల గుండెల బాధ అని రాసినటువంటి మా తమ్ముడు లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. మా కళ్యాణ్ ఎప్పుడు వెనక ఉంటాడు. కళ్యాణ్ ఎన్నో గొప్ప పాటలు మ్యూజిక్ చేసి తమ్ముడు రాసి, ఎందుకంటే ఏజ్ లో చాలా చిన్నవాళ్ళైనా కూడా చాలా గొప్ప మనసుతోని గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మట్టిలో అటువంటి ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన మందారాలు ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు మీ లక్ష్యము, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చరచరవురుమును స్వరముగా కలిపి ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు వడలెత్తాలే, అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే. ఇట్లా మనం అందరం కలిసికట్టుగా అందరం ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా సార్. నర్సారెడ్డి అన్న, గద్దరన్న, కళ్యాణ్, లక్ష్మణ్, ఈడ వేదిక మీద ఉన్న కళాకారులందరికీ రైటర్లకు పేరున నమస్కారం. ముందున్న అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే నువ్వు ఏదైతే దేవుడు పాట పాడి నా పేరు పెట్టినావు చాలా సంతోషం. అట్లనే మీ కష్టాలు ఏవి ఉన్నాయో, మీ కష్టాలు అంటే తెలియని కష్టాలు, ఆ కష్టాలకు నేను ముందుండి లీగల్గా నేను ఫైట్ చేస్తాను మీకు. ఎందుకంటే ఉన్నోళ్ళు మీరు పోయి, ఎందుకంటే మీ కథలు తీసుకుపోయి ఎవరికో సినిమా వాళ్ళకి వినిపించగానే కొట్టేస్తారు. దయచేసి మీరు ఏదైతే మా బిడ్డ మదిపి ఇంకా తలుపుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు తెచ్చిన వాళ్ళు మీరు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు మామూలు వాళ్ళు గారు. ఆ రోజు తెలంగాణ వస్తానికి మా బిడ్డ మదిపి చిన్న పిల్ల, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తానికి మా గద్దరన్న, మా చరణ్, 3 రంగులు ఎక్కడ చరణ్ భాయ్, ఇక మా బోలే ఉన్న అట్లా చిన్నోళ్ళేం కాదు. కానీ మిమ్మల్ని గుర్తించి మీ అందరిని గుర్తించి మీరు ఒక అసోసియేషన్ చేసుకొని నా లీగల్గా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే బోలే ఇప్పుడు మా మెట్టపల్లెనన్న ఎట్లా అయితే అన్నాడు, ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నా టేబుల్ మీద పాట పాడి బోలే పాట పాడితే అరే నువ్వు ఫ్యూచర్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అని చెప్పిన. అట్లనే చాలామంది ఆ రోజు, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఇప్పుడు మ్యూజిక్ కొట్టేటోళ్ళందరూ కూడా
రైటర్లు కూడా శ్యామ్ కానీ ఇంకా పెద్ద పేర్లన్నీ ఎందుకు కానీ నా టేబుల్ మీద మ్యూజిక్ కొట్టిన వాళ్ళే టేబుల్ మీద కొట్టినాక ఇప్పుడు కొడుతురు అందరు ఇంకా కొట్టాలి మీరు అసోసియేషన్ పెట్టుకొని ఎందుకంటే పేర్లు అందరి మర్చిపోయినా మీ అందరికీ ఒక అసోసియేషన్ పెట్టుకొని మీ కథలు దేవుని దయతోని సినిమా వాళ్ళకు వినిపించకండి దయచేసి మీది కళను మామూలు ఎవరన్నా పేదోళ్ళతో ఇవ్వండి వినిపింది ఎందుకంటే వాళ్ళు మీ కథలు ఆల్రెడీ వినేసి వాళ్ళు ఇంకొకటి 2 మసాలా కలిపి లేలే సాంగ్ అయినా కొట్టేస్తారు ఈరోజు మీ పాటలు లేకపోతే ఏ సినిమా హిట్ అవుతలేదు విన్నావా మీ సాంగులు ఏదో ఒక రకంగా మార్చి పెడుతురు మీకు లీగల్గా కానీ మీది ఒక అసోసియేషన్ చేసుకొని నా సపోర్ట్ అందరికి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మా నల్గొండ గద్దరన్న మొన్న లక్ష్మణ్ మా కళ్యాణ్ ఈరోజు నా కొడుకు ఎమ్మెల్యే అయ్యిందంటే కేవలం పెద్దమ్మకి ఆటను కోస్తాం బాయి నీకు బాధ 3-4 పాటలు అందించారు మీద ఉన్నోళ్ళు కూడా చాలామంది పాటలు పాడిరు కానీ అవన్నీ లీడ్ లేక ముందు చాలామంది ఇచ్చారు బోలే గిట అందరు పాడిరు కానీ ఒక 3-4 పాటలే ముందుకు వచ్చినాయి ఆ గెలుపుకు కారణం మీ అందరు కళాకారుల సపోర్టు మీకు రుణపడి ఉన్నాము మీ రుణం ఏ రకంగా తీసుకోవాలనో అందరికీ ఆ రకంగా మీకు మేము చాలా బాకీ ఉన్నాం ఆ బాకీ ఏ రకంగా దూర్చుకోవాలో ఆ బాకీ తప్పక మీకు జీవితకాలం ఉండేటట్టు మీరు ముందు అసోసియేషన్ చేసుకోరు మీ అసోసియేషన్కు మా సీనన్న ఎక్కడో ఎన్నుకున్నాడు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక 40 ఏళ్ళ నుంచి దోస్తు ఇంకా చాలామంది ఉన్నారు ఇక మా అనిత నాగరాజ్ గురించి చెప్పాలి వాసన్న 20 ఏళ్ళ కిందనే వాసన్న ఆర్ట్స్ 20 ఏళ్ళ కిందనే తను నాగరాజ్కు మంచిరాళ్ళ పాటను ఆడియో లాంచ్ చేయడం జరిగింది మంచి ఆర్టిస్టు తర్వాత ఇంకా అనిత మేము కూడా చిన్నప్పుడు బాగానే అది విన్నాం అంటే ఇవన్నీ ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను చెప్తున్నా బాయ్ విన్నావా ఇవన్నీ ప్రేమ అంతేనా చెప్పు బాయ్ నువ్వు చెప్పు థ్యాంక్ యూ అసలు మీరు నా చేయి ఇట్లా జబమే చేస్తే ఫస్ట్ లోపల భయం అవుతుంది అందుకనే భయం పట్టద్దు ఎవరు భయం పట్టద్దు మంచి బోనాల సాంగ్ తయారు చేయరు ఇవన్నీ ఉంటే మంచి ఉంటే నేను ప్రొడ్యూసర్ చేపిస్తా నా దగ్గర మస్తు మంది ప్రొడ్యూసర్లు గిట మీరు మంచి సాంగ్స్ ఇవన్నీ ఉంటే నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది విన్నారా మీ అందరు కూడా దేవుడి దయతో అంతా ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలి ఎందుకంటే ఆ రోజులలో చిత్రపూరిలో కూడా మీ అసోసియేషన్ ఇంకా నెక్స్ట్ కూడా సీఎం గారు ఇస్తున్నారు అందులో మీ అందరిది కూడా అసోసియేషన్లో ఇప్పించేటట్టు ప్లాన్ చేద్దాం మీరు ఒక అసోసియేషన్ గట్టిగా చేయించుకోరు ఓకేనా ఈఎస్ఐ అన్ని వీటికి ఎవరన్నా ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలి ఎప్పుడు మాకు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం అండి 10 రోజుల నుంచి పిల్లలు చాలా లేట్ అవుతుంది సార్ చరణ్ అన్న 2 నిమిషాలు టైం ఇద్దాం వాళ్ళకు 10 days అవుతుంది పిల్లలు ప్రాక్టీస్ చేసి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి మీరు అక్కడే ఉండండి కొంచెం వెనక జరిగితే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు ప్లీజ్ ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు దూరం వెళ్ళాలి అలాగే వాళ్ళకు అన్న మీ చేతుల నుంచి చిన్న పిల్లలకు ఒక షీల్డ్ బహుకరించి వెళ్ళేస్తారు వాళ్ళ నృత్యం చూద్దాం ఒక్కటే అన్న ఇప్పుడు ఏం జరుగుతుంది 20 ఏళ్ళు టు 100 ఏళ్ళ బంధం జడ్పీటీసీ టు సీఎం అప్పుడు ఆయన స్టార్ట్ అయింది అప్పుడు అనిత సాంగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అలాగే మీరు కూడా దినదిన అభివృద్ధి చెంది 100 లలిత ఆడియోస్ వినోదన్న ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి జేడిఎల్ ప్రభాకర్ అన్న ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి అలాగే మా పప్పు సతీష్ అన్న ఎందుకంటే 20 సంవత్సరాల యానివర్సరీ ఎందుకంటే నా ప్రొడ్యూసర్లు మీరందరూ ఇక్కడికి రావాలి చాలామంది అడిగినారు
మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చిరని అడిగినరు. అప్పుడు అనిత పాట వచ్చింది చూసినావా, అప్పుడు వచ్చిన. నిజంగా చెప్తున్నా తమ్ముడు నాగరాజు రా ఇక్కడ నిలబడి మంచిగా, ఏం పర్వాలేదు, కంగారు అసలు వద్దు. సందీప గారు, మీరు సందీప గారు ఈ ప్రాజెక్టుకు, అనిత అనేటువంటి ప్రాజెక్టుకు సందీప గారు మీరు దీపం, అంతే. ఒకటే మాట, మీరు పూనుకోకపోతే తమ్ముడు నాగరాజు పాట మళ్ళొక్కసారి 3వ వర్షన్ అంటే పాట అనిత 3 అనే వర్షన్ రాకపోయేది. ముఖ్యంగా వేదిక మీద నేను ఒకటే మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను నేను. చాలామంది ప్రముఖులు ఉన్నారు, ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటారు ఎవరికి వాళ్ళే. సువర్ణ అవకాశం చాలా తక్కువ, అంటే అయిపోయింది. బంగారం ధరలు పెరిగాయి కాబట్టి ఈ రోజు మీరు చాలా ఈ పోస్టర్ మీద అనిత నాగరాజు అఫీషియల్ అని చాలా చిన్నగా వేయించిన తమ్ముడు, పెద్దగా వేయించాలి, చిన్నగా ఉంది, పెద్ద పాట ఇది. ఓకే, అనిత నాగరాజు అఫీషియల్ ఛానల్. ముఖ్యంగా అనిత నాగరాజు ఫస్ట్ ఆర్థికంగా బలపడటానికి అందరు చప్పట్లు కొట్టాలి. ఈ విషయంలో ఆర్థికంగా బలపడాలి. ఆయన కుటుంబ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా అనిత నాగరాజును, ఇక్కడున్న కళాకారులు మనందరం కూడా, నేను చెప్తున్నా ప్రతి ఒక్కరం కూడా అతన్ని మనం ఆదుకోవాలి. లక్ష్మణ్ తమ్ముడు, మా యూట్యూబ్ పెద్ద మాకు అందరికి కూడా తమ్ముడు, నిజం తమ్ముడు, అబద్ధం కాదు, నిజమే నేను మాట్లాడేది. యూట్యూబ్లో పెద్ద పెద్ద సక్సెస్లు ఇస్తున్నాడు లక్ష్మణ్, అందరికీ ఆదర్శం. అనిత నాగరాజును ఫస్ట్ ప్రోత్సహించినటువంటి సందీప గారికి నిజంగా కూడా అందరూ రుణపడి ఉన్నాం. మీరు గ్రేట్ అండి. ఇందులో హీరోయిన్గా నెంబర్ 1 ఉన్నారు మీరు. మీ క్యారెక్టర్ అంటే మీరు ఇలా తయారై వచ్చింది కదా, నేను అనుకున్నా కదా అరే ఇందులో ఇలాంటి క్యారెక్టర్ ఉందా అనుకున్నా. కట్ చేస్తే మీరు అంత మాస్గా, చాలా గొప్పగా. ఈ పాట గురించి ఒకటే ముక్క చెప్తా. ఈ పాట మీకు ఏంటి అంటే ఏమంటారు మీరు? ఒక్క నిమిషం అండి మీ అందరికీ. ఈ పాట ఏంటిది మీకంటే, నా ప్రాణమా అంటాం కదా, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది తెలుసా ఈ బంధం? 100 ఏళ్ల బంధమా. 100 ఏళ్ళు ఉండాలి ఈ పాట. 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కూడా ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ళు అయినా కూడా ఈ పాట అట్నే ఉంది. అందరు ఈ పాట వస్తా అంటే కళ్ళంచి నీళ్ళు తీసినాం. సో ఫైనల్గా ఈ పాటలో చాలా గొప్పగా చెప్పిన విషయం, తమ్ముడు లక్ష్మణ్ కూడా ఈ పాట వెనకాల ఉన్నాడు. ఆయన విజువల్స్, ఆయన కథ వెనకాల ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ పాట ఒకటే మాట అండి, ఫైనల్గా 1 నిమిషం అంతే, అయిపోయింది. సువర్ణ అయిపోయింది, నాకు అర్థమైంది. తొందరగా మైక్ ఇస్తే లాక్కుందాం రెడీగా ఉన్నావు. ఇంతసేపు నేను ఈ పాట గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఈ అనిత నాగరాజు చేసినటువంటి ఈ పాట అనిత నాగరాజు అఫీషియల్లో అందరూ చూడండి. ఈ పాటను నిలబెట్టండి. నెంబర్ 1 పాయింట్ అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడను. ఈరోజు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, మా పెద్ద అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, మా కళాకారులందరికీ కూడా మంచి సహకారంగా ఉంటాడు. ముందుగా అనిత నాగరాజు అన్నకు మీ సహకారం, మీ సహాయం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన సువర్ణకు, ఈ సువర్ణ అవకాశం ఇచ్చిన సువర్ణకు నా ఆశీస్సులు. ఓకే తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బోలే గారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికిస్తున్నాం. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ అన్న. అడగగానే నా కోసం అన్న దగ్గరికి నేను, మన మహిమదన్ అన్న నన్ను తీసుకొని వెళ్ళి మన చరణ్ అర్జున్ అన్నను కలవాలి మహిమదన్ అంటే తీసుకొని వెళ్ళి కల్పించాడు. ఒక మాట అడగగానే వచ్చింది, నాకు చాలా హ్యాపీ. చుక్క సీన్ అన్న, రవి కళ్యాణ్ అన్నను ఎక్కడున్నా దొరకబెట్టండి. రేపు పొద్దున మనం పాప ఏదో వచ్చారా అన్నకు ఫీవర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారంట, పోయి కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ అన్న. అందరికీ నమస్తే అండి. నేను వచ్చిన కానీ చూస్తున్నావు, నువ్వు ఎందుకు అంత టెన్షన్గా ఉంటున్నావు? ఇక్కడ ఎవ్వరు వచ్చిన వాళ్ళు, ఎవరు పెద్దోళ్ళు గారు, ఈ అందరికీ పాటేసినోడి నువ్వే. సో నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నంటే, ఇందాక అన్న ఏదో గురువు అంటే ఈయనేదో శిష్యుడు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. నేను సగర్వంగా చెప్తున్నా, నాకు కూడా గురువు ఇతనే.
ఓ ఎందుకంటే నేను అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సమైక్యాంధ్ర. సో ఆ రోజులలో పెద్ద పెద్ద సినిమాలకు పనిచేస్తూ మేమే ట్యూన్స్ ఇచ్చి ఏదో లిరిక్ రైటర్గా పేరు వేసేవాళ్ళు. మనకు లేని దాన్ని నా మీద ఆపాదించి ఆ ట్యూన్ నేను చేశానని చెప్పుకోలేను. ఆడియో ఫంక్షన్ పోతే కూడా నన్ను ఎవడు పట్టించుకోడు. అలాంటి రోజుల్లో ఈయన ఏదో చిన్న యూట్యూబ్లో ఒక పాట చేసి ఇప్పుడు మనందరం చేస్తున్నాం. నేను నువ్వోరాయి, నేను శిల్పి చేయొచ్చు, అన్నదమ్ములు చేయొచ్చు, మధుప్రియ చేయొచ్చు, నరసన్న, మనోడు బుల్లెబండి లక్ష్మణ్ కానీ, కళ్యాణ్కి, మదీని, వీళ్ళందరం మేమంతా ఎంత చేసినా అసలు 20 ఏళ్ల క్రితం నువ్వు ఎట్లా చేసినావు బాస్ నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఆ రోజులు అసలు సినిమాలలో పాటలు చేస్తుంటే కూడా మమ్మల్ని ఎవడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినోడు ఉండడు, కనీసం పట్టించుకున్నాడు. ఆడియో ఫంక్షన్లో పోతే నెట్టేస్తారు మమ్మల్ని. అరే ఆ పాట నాదేరా భయ అని చెప్పుకోవాల్సిన రోజులు. ఏది నేను ఈ మాటలు ఇంత అందంగా ఉన్నావా ఎవరే నువ్వు రచ్చలో డిల్లక్ పాటలు చేసినప్పుడు కూడా నేను ఆ పాట నాదని చెప్పుకునే రోజులు అవి. అలాంటి రోజుల్లో మనోడు అంత అద్భుతమైన పాట చేసి ఈ రోజుకి నువ్వు అదే భయంతో అదే బెరుకుతో ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా నీ బాటలో ప్రయాణించిన వాళ్ళమే. నేను ఎందుకు వచ్చినానంటే నేను గరుడి లక్ష్మి అనే ఒక మూవీ చేస్తున్నా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. ఆ సినిమాలో సీన్లన్నీ చూస్తున్నప్పుడు 30 ఏళ్ల క్రితమే ఆమె ఒక బుర్రకత్తను పట్టుకొని మొత్తం రాక్ స్టార్ లాగా ఊపినామె. కానీ ఆమె కూడా గుర్తింపు కోసమే ఆరాటపడింది ఆ సినిమాలో. ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా మన తెలంగాణలో మిలియన్ల కొద్ది వ్యూస్ చేసుకొస్తున్న మీరు అందరూ గుర్తొస్తుంటారు నాకు. నేను ప్రైవేట్ సాంగులు మొదలుపెట్టాను, కొంచెం పేరు వస్తున్న టైంలోనే నేను ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ సినిమాకి వెళ్ళినా కూడా ఆయన యూట్యూబ్లో పాటలు చేస్తాడు, ఆయన ప్రైవేట్ సాంగులు చేస్తాడు, ఇలాంటివన్నీ నా మీద రావడంతో మంచి పేరు వస్తున్న టైంలో నేను ఆపేసేదాన్ని. కానీ అప్పటి నుంచి మనోళ్ళంతా స్టార్లు అయిపోయి దాన్ని దుమ్ము లేపేస్తున్నారు వీళ్ళందరూ. అందరికంటే మా నరసన్న, నేను ఎప్పుడు నరసన్నకు చెప్పేటోని, అప్పుడప్పుడు అన్న డల్ అవుతూ ఉండేవాడు. ఎప్పుడన్నా ఏంటి చిన్ని మనకెప్పుడు వస్తుంది రోజని. అన్న ఈ ప్రపంచం అంతా నీ వాయిస్ వెనకంగా పడే రోజులు వస్తాయి, ఈ దేశంలోనే నీలాంటి వాయిస్ లేదన్నా నేను ఎప్పుడు అన్నకు చెప్పేటోని. సో ఈరోజు ఎక్కడ చూసినా ఏ నాయకుడికైనా ఏ లీడర్కైనా నరసన్న పాట కావాలని అంటుంటే, సో మనం ఏదైనా అనుకున్నది నిజమైనప్పుడు మన విషయంలోనే కాదు ఇతరుల విషయాల్లో కూడా అది హ్యాపీ ఉంటుంది. అది నరసన్నకి ఇంకా హ్యాపీ. అలాగే నాగరాజు, నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు కదా చెప్పు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ మీద ఎక్కువ శాతం ఫస్ట్ నుంచే ఈ ఫియర్ ఉంది. లోపల ఏంటంటే ప్రతి ఒక్కరిని లక్ష్మణ్ని చూసినా ఇట్లనే భయపడతా, కళ్యాణ్ చూసిన వీళ్ళందరూ నాకన్నా మస్తు చిన్న. ఒక్కొక్కరు నా అనిత పాట పాడినప్పుడట 8వ తరగతి 7వ తరగతి అంటే వాళ్ళు వచ్చి నాకు ఏమని చెప్పేది అంటే, అన్న నీ పాట పాడితే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న అని చెప్తారు వాళ్ళు. అంటే అట్లా చాలామంది దిలీప్ దేవ్ గారు కావచ్చు చాలామంది చెప్పిన వాళ్ళు. అన్న ఇంకొక ఇంటర్వ్యూలో అయితే బుల్లెబండి లక్ష్మణ్ అన్న పాట రాస్తే అనిత పాట లెక్క రాయాలి, పేరు వస్తే అట్లా రావాలి అన్న కసితోటి గజ్జితోటి గులతోటి రాసినన్న పాటలు ప్రేమ పాటలని ఒకసారి నాతో చెప్తే, అంటే వాళ్ళు అంటే నేను ఎక్కడో ఉన్నా పాన్ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నా, వీళ్ళు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటాం, మీకు ఏమి ఇంప్రెషన్ ఏదో సాంగ్ ఎవరో క్వశ్చన్ ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో ఎక్కడ అడిగితే మాకు అనిత సాంగ్ అంటే చాలా ఇష్టమని రామ్ లక్ష్మణ్ ఇద్దరు వాళ్ళు చెప్తే నాకు చాలా. ఇదంతా స్టోరీ కాదు, నువ్వు దేనికి టెన్షన్గా ఉన్నావు. నువ్వు ఈ టెన్షన్ వదిలేయి. బోలే అన్న ఇందాక ఈయనను ఆదుకోవాలి అని చెప్పాడు కదా. అసలు ఏ కళాకారుని ఎవరు ఆదుకోవాల్సిన అవసరం లేదు. కళాకారుడు అంటే కింగ్ అంతే. వాడు ఎవరి దగ్గర చేయి దాచకూడదు. నువ్వేం పెద్ద ముసలోడి అవ్వలేదు, నీకు బోలెడంత ఏజ్ ఉంది, బోలెడంత బేస్ ఉంది, పునాది ఉంది. నువ్వు ఇప్పుడు తలుచుకున్నా కూడా మళ్ళీ అద్భుతాలు చేస్తావు. సో నువ్వు ఎవరి దగ్గర నిన్నెవరూ ఆదరించాల్సిన అవసరం లేదు. ముందు ఈ భయాన్ని తీసేయి. నువ్వు ఎవడు నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు చేయడు కూడా, ఎవడు చేయడు. ఎవడి విజయం వాడిదే, ఎవడి సక్సెస్ వాడిదే, ఎవడి వ్యూస్ వాడియే, ఎవడి పునప్పుడు ఆడపిల్ల ఇక్కడ ఉంది మధుప్రియ. సో ఆమె మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మొన్న ఒక రోజు వచ్చింది, బాస్ నువ్వు ఎవరెవరికో పాటలు చేసినావు, నాకెందుకు చేయవు, నా శివరాత్రికి నాకెందుకు పాట చేయవు అని చెప్పి మరి గల్లబట్టి మరి పాట చేయించుకుంది నాతో. ఆ రోజు నేను అసలు యూట్యూబ్లో పాటలే చేయట్లేను, నా ఛానల్లోనే చేయట్లేను. కానీ మధు నువ్వు వచ్చావు, స్టూడియో దాకా వచ్చావు, నీకోసం చేస్తా అన్నాను. ఆ పక్కనే ఆమెది కెమెరా పట్టిండే పాట ఆమె ఎత్తుక్కుంటూ వస్తుంది ఉషక్క. సో ముసలోళ్ళు ఊర్లల్లో ఉండే ప్రతి ముసలోళ్ళు నా స్టూడియో అడ్రస్ వెతుక్కుంటే, అయ్యా నువ్వు కనకమ్మని పాడించినట్టు, భిక్షమమ్మని పాడించినట్టు, లేకపోతే వాళ్ళని పాడించినట్టు మాకు ఎందుకు ఇవ్వు అని వస్తుంటారు. సో కాబట్టి వాళ్ళందరికీ ఉన్న స్ఫూర్తి మా అందరికి బాటేసిన నీకు ఇంకెక్కువ ఉండాలి. సో నువ్వు తప్పకుండా
నువ్వు ఆ రోజుల్లో అసలు మేము ఎవరో మ్యూజిక్ డైరెక్టర్లు అయినాం బై చరణ్ రాజు నేను మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు మాకు అసలు మ్యూజిక్ డైరెక్షనే తెలియదు ఆ రోజుల్లో. మ్యూజిక్ డైరెక్టర్లు వెనక స్టూడియోలోకి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోయిన రోజులు అవి. ఆ రోజు నువ్వు ఊపేసినావు. సో నువ్వు అస్సలు భయపడకు. నేను నీకు వచ్చి చెప్పడానికి వచ్చింది అదే, నువ్వు అస్సలు భయపడకు. నువ్వు అందరికి బాటేసినోడివి. నీ పాట వేరు. అనిత పాటతో ఊర్లలో ప్రతి అనిత సూపర్ స్టార్ అయింది ఆ రోజు. అనిత పేరున్న ప్రతి అమ్మాయి దాని ఎమ్మటి ఎంతెంత మందిని పడేటట్టు చేసినావు నువ్వు అనిత అనే అమ్మాయిలు ఎమ్మటే. మావాడు కూడా ఇప్పుడు చింటిగాడు ఉంటాడు, అరుణ్ అని, నా సౌండ్ ఇంజనీర్. ఇప్పుడు వస్తుంటే చెప్తున్నాడు, బావా నేను అనిత పాట పాడి స్కూల్లో ఒక అమ్మాయిని పడేసిన అన్నాడు. సో నేనైతే పడేయలేదు, నేను అప్పుడు అంత సినిమాల్లోనే ట్రై చేస్తున్నా. సో అలా అనితని పడేసిన లేదా అనిత లాంటి అమ్మాయిలను పడేసిన అందరికీ నువ్వే లవ్ గురు అంటారు కదా, అలాంటి లవ్ గురువి. సో తప్పకుండా అన్న శ్రీశైలం అని ఇందాక మీరు చెప్పారు సినిమా వాళ్ళు కథలు కొట్టేస్తారని. అన్న నేను నిజం చెప్తున్నా చూడండి, సినిమా వాళ్ళు ఎవరు కొట్టేయరన్న. ఈరోజు తెలంగాణ పాట సినిమా ఆయా షేర్ లాంటి రేంజ్కి వెళ్ళిపోయింది. 100 కోట్ల సినిమాలకి మన తెలంగాణ సినిమా పాట కాసర్ల శ్యామన్న, జంగిరెడ్డి అన్న, నరసన్న, సో అందరూ మిట్టపల్లి సురేందర్ అన్న, సురేష్ బొప్పిలి, నేను, భీమ్స్, మేమందరం కూడా, మధుప్రియ, మేమంతా ఎక్కడో సినిమానే మమ్మల్ని తీసుకెళ్ళిందన్న. సో నేను కాంట్రవర్సీ అయితే నేను ఒక మాట చెప్తాను, తెలంగాణ కళాకారులని పాటలు పాడే వాళ్ళని వాడుకొని వదిలేసేది పట్టించుకుంది రాజకీయ నాయకులే కానీ సినిమా వాళ్ళు కాదు. అది ఏ పార్టీ అయినా రన్నింగ్లో ఉన్న పార్టీ అయినా, ఇంతకుముందు పార్టీ అయినా, తెలంగాణ ఉద్యమంలో పాపం వీళ్ళందరూ గజ్జలు కట్టుకొని ఆడిన వాళ్ళందరూ కూడా అంటే మేము వింటానే ఉన్నాం ఇవన్నీ 15 ఏళ్ళ నుంచి వింటానే ఉన్నాం. వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారని. చివరికి ఏమైపోయిందంటే మాకు వచ్చిన ఉనికిని కూడా పక్కన పడేసి మళ్ళీ ఆ సినిమాల కోసమే, ఆ సినిమా ఇండస్ట్రీ కోసమే. అన్నా మిమ్మల్ని అంటలేనా, అంటే రాజకీయ పార్టీలు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకి మళ్ళీ అయ్యే డప్పులు పట్టుకోవాలి, అయ్యే పాటలు పాడాలి తప్ప ఎవరిని అంత పెద్దగా చేసినట్టు ఏం అనిపించలేదు, ఎవరో ఒకరిద్దరిని తప్ప. సో కాబట్టి మీరు ఏంటంటే రేవంత్ అన్నకు కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ, వచ్చే గవర్నమెంట్ లేదున్న పాత ఇవన్నా, మీరు కళాకారుల తరపున ఏం చేయండి అంటే, మన వాళ్ళందరూ ఇప్పుడు ఈయనను ఎవరు ఆదరించాలన్నా, ఆయన ఎవరు ఆదరించాలి, ఎందుకు ఆదరించాలి, అందరం అంతంత మాత్రమే ఉన్నాం. ఈయన ఏం చేయగలం, ఏమన్నా చేస్తే గవర్నమెంట్లు చేయాలి కదా, అంతే. మా నరసన్న లేకుండా ఏ సభ జరుగుతుంది చెప్పండి. ఒకప్పుడు సాయి చంద్ లేకుండా ఏం సభలు జరిగినాయి చెప్పండి. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? నరసన్న ఇప్పుడు నేను చెప్పింది ఎంకరేజ్ చేస్తాందుకే 40 ఏళ్ళ నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఏంది అనేది నాకు తెలుసు. మన స్టూడియో మీరు ఏం చేయండి అంటే మంచి ప్లేస్ తీసుకొని అందరికి స్టూడియోలు ఇవ్వండి, అందరికి మంచి స్టూడియోలు ఇస్తందుకే కదా మీరు ప్లాన్ చేయండి. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవ్వాలి, నెక్స్ట్ ఎంపీ టికెట్లు ఇప్పించాలి, అన్ని పార్టీస్. ఇప్పుడు అప్పుడు మనమే ఒక పార్టీ పెట్టుకోవాలి. ఇక ఆ రోజులు కూడా వస్తాయి. కళాకారులను నిర్లక్ష్యం చేస్తే కళాకారులందరూ కలిసి కళాకారులకు నేను జరిగింది నా దగ్గరికి కంటిన్యూ పంచాయతీలు వస్తాయి కాబట్టి, అవునా నేను పంచాయతీలు వస్తాయి కాబట్టి సినిమా వాళ్ళు ఏమి చేసింది మీరు సినిమా వాళ్ళు అనకండి, సినిమా ఎప్పుడు గొప్పది. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీల గురించి సినిమా హైదరాబాద్ రానప్పటి నుంచి డాన్సర్లు కానీ, ఫైటర్లు కానీ, మిగతా యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఒకటమ్మా, యూట్యూబ్ వాళ్ళు మీరు ఇప్పుడు వచ్చారు, మీకు ఇంకా తెలియదు. నాగరాజు గురించి మాట్లాడుతున్నా. నాగరాజు కాదు చెప్పేది, నాగరాజుకు నేను ఇవాళ బిజీ టైం ఇడిచి ఎంకరేజ్ చేస్తానికి వచ్చిన. నేను చాలా థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పిన మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. ఇక్కడ మా అసోసియేషన్ చేసుకోమన్నది, యూనియన్ చేసుకోమన్నది మీ మంచి గురించే. నేను చెప్పింది షార్ట్ కట్లో చెప్పింది, మీ భవిష్యత్తు, మీ స్టూడియోలు ఒక్క మాటలో చెప్పిన. అవునవును, మీకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ సలహా పాటిస్తాం. మీ ఒక్క మాటలో చెప్పిన షార్ట్ కట్ల. అవును, నర్సన్న చెప్పంగానే దేవుడు చేయండి నేను చేస్తాను. ఇండస్ట్రీలో ఆ రోజులలో ఇవాళ చిత్రపూరి 6000 ఇల్లు ఉన్నాయంటే నేను ఇప్పించిన. సూపర్ అన్న, ఇప్పుడు మళ్ళీ ఇప్పియండి. మాకు ఎవరికి లేవు అందులో. మీరు ఇక్కడ విన్నమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాయండి ఇప్పుడే పేపర్. రాయండి కానీ మీరు ఒక్క నిమిషం మీరు అసోసియేషన్ చేసుకోండి. నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్తా. అంకరమ్మ నువ్వు ఊకో. నువ్వు నీకు 2 ఆమె ఏమంటుందంటే మీకు కాంట్రవర్సీ అవుతుంది చరణ్ గారు. నాకేం కాదు, మా ఓపెన్ కాంట్రవర్సీ ఏం లేదు. అరే
మీరు అమ్మ, కింగ్ మేము అనా మేము చిన్నపిల్లలం ఇప్పుడు ఇక్కడ ఇను, మీరు ఇక్కడ ఇను. ఇక్కడ ఇను బేట, నాగరాజు. నువ్వు నా కొడుకు కంటే చిన్నోడు. నేను 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో నేను ఎవరినైనా పెద్ద ప్రొడ్యూసర్ అట్నే మాట్లాడతా, చిన్న జూనియర్ అట్ట. అన్న మీరు మా అందరి బాస్ అన్న మీరు ఇప్పుడు మీరున్నారు కదా అందరు కూడా ధైర్యం. ఇప్పుడు నేను చెప్పింది మీరు స్టూడియోలు కానీ ఇల్లు తప్పకుండా అన్న, కానీ మీ సలహాలు పాటిస్తాం. అందరు ఉన్నోళ్ళు ఈడ నేను అందరిని తీసుకొని నేనే వస్తాను మీ దగ్గరికి రేపు. అరే మీ మన ఇంటికి మీ వస్తా. దగ్గరికి నేను మీరు ముందు అసోసియేషన్ పెట్టుకోరి, you లేబర్ అన్న, కమిషనర్ కి చెప్తా. థ్యాంక్ యూ నాగరాజు. మీకు అమ్మ ఇవాళ నేను గంట టైం 2 గంటలు టైం ఇచ్చి ఎందుకు ఒకరిని ఎంకరేజ్ చేస్తాను. మీ అందరికి కూడా తెలియక సినిమా వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. ఎంతమంది Thank you. రోజు పంచాయతీలు వస్తాయి నా దగ్గర. నా కథ తుబ్బేసిరు, నా పాట రాసుకురు, నా కథ నేను నాదన్నా అని నీకు ఒక 20 మందిని పంపిస్తా. సరేనా? ఓకే అమ్మ. థ్యాంక్ యూ నాగరాజు. నువ్వు ఇంతమంది మా వాళ్ళందరిని ఒకసారి కలిసి అవకాశాన్ని ఇచ్చావు, ఇంతమందిని కల్పించేది. తప్పకుండా భయాన్ని వదిలేయి, మంచి మంచి పాటలు చేయి. నా సపోర్ట్ కూడా ఏమన్నా తప్పకుండా నీకు ఇస్తాను. పాటలతోనే గెలువు బ్రదర్, ఏమవుతావు నాకు పెద్ద చిన్నది లేదు. సో పాటలతోనే గెలువు, పాటలతోనే నీ సమస్యలన్నీ తీర్చుకో. మన దగ్గర దేవుడు పాట ఇచ్చాడు, అంతకుమించి ఏమి ఇవ్వడు. మనందరి పాటలే, వీళ్ళందరి దగ్గర ఏమున్నాయి? పాట అనే ఆయుధం మన దగ్గర ఉన్న తర్వాత ఎవరి దగ్గర పోయి చేయాల్సిన అవసరం లేదు, ఆ ఆయుధంతోనే కొట్టేసి. థ్యాంక్ యూ. అనిత అనే పాటకి ఆ రోజు ఎవరెవరు సహకరించారో ఈరోజు తను మేడం సందీప గారు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఆ పాటను ఆదరించిన ప్రతి ప్రేక్షకుడు, మాకు బాటలు వేసిన వాళ్ళే, అందరికి కూడా మేము స్టేజ్ ముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న మాట్లాడాలి. శివకృష్ణ వెళ్తురు తప్పకుండా స్టేజ్ మీదకి రావాలన్నా. మా డైరెక్టర్ శివకృష్ణ వెళ్తురు వచ్చండి. ఈ పాటను అనితా సాంగ్ను డైరెక్ట్ చేసిన శివకృష్ణ వెళ్తురు. అలాగే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు, ఫస్ట్ ప్రొడ్యూసరు మా వినోద్ అన్న ఇక్కడికి వెళ్ళొద్దు, షీల్డ్ ఇచ్చే ఉందండి. అందరు ఇక్కడే ఉండాలి, అందరికి సన్మానాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలండి. థ్యాంక్ యూ అన్న. అలా శివకృష్ణ వెళ్తురు రండి. బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న రండి, లేట్ అవుతుంది. అందరికి నమస్కారం. ముందుగా మా శ్రీశైల్ అన్నకి థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు. పెద్దలు గద్దర్ అన్నకి, నా తోటి అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి నాగరాజన్ బ్లెస్ చేసినందుకు. నేను 2 మాటలు మాట్లాడతా, ఎందుకంటే అంత మాట్లాడేసారు, ఏం మాట్లాడినా ఏం లేదు. ఇక్కడ అనిత 1కి అనిత 3కి మధ్యలో నా లైఫ్ ఉంది. అనిత 1 ఒక మేస్త్రి జంగయ్య కొడుకు, ఉప్పర్ పని చేసుకుంటా చిన్న డబ్బా ఫోన్లో విన్నాడు. ఇలాంటి ప్రభంజనం మన జీవితంలో మనం చూస్తామా? మనతోనే అవుతుందా? నాగరాజ్ అన్న అంటే నాకు జెలసీ, కోపం. అంటే అలాంటి సక్సెస్ మళ్ళా ఎవరికి వశం కాదు అది. మీడియా ప్రపంచం అంతా కొన్ని రోజులు ఒక పాట మీద ఉంటుందా, నిజం జరుగుతుందా ఇది అని నాకు లోక జ్ఞానం లేని రోజుల్లో నేను ఆలోచించుకుంటా, నాతో నేను ఫైట్ చేసుకుంటూ పాటను బిల్డ్ చేసుకుంటూ వచ్చిన. బుల్లెట్ బండి రూపంలో దాని తర్వాత సక్సెస్ బుల్లెట్ బండే చూసింది. ఇది సేమ్ టైం నా అదృష్టానికి అనిత పార్ట్ 3లో నా చిన్న హెల్ప్ చేయాల్సి కూడా వచ్చింది. అనిత 1కి అనిత 3కి మధ్యలో ఓ మేస్త్రి జంగయ్య కొడుకు బుల్లెట్ బండి లక్ష్మణంగా మారిపోయాడు. ఇందుకు ముఖ్యమైన ప్రేరణ నాగరాజ్ అన్న. చిన్నప్పటి నుంచి మాకు ఫీల్డ్కి రావాలని ఎన్ని కళలు ఉన్నా కూడా ఏదో ఒకటి మనం బాగా రెచ్చగొడతా చూడు, అది నా అనిత పాట రెచ్చగొట్టింది. థ్యాంక్ యూ అన్న. నువ్వు లవ్ ఫెయిలర్ వదిలేసినావు, దాన్ని కొనసాగించి కూడా వచ్చిన నేను మొన్న పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేతులు? ఉత్తా ఉత్తా చేతులు. ఇంకా ఇంకో పాట ఉంది, తెల్ల చీర. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? కమింగ్ సూన్ రాబోతున్నాయా? వస్తున్నాయి. ఓకే, బేసిక్గా మీరు మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, మీ ఫ్యాన్స్ అక్కడ అరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముందు మీరు మాట్లాడాలి. కళ్యాణ్ గీస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న శ్రీశైలం అన్నకి, నరసన్నకి, చరణ్ అన్నకి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీ ముందు మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు, కానీ ఈ పాట గురించి చెప్తాను. మా బాబాయ్ ఈడ లేడు, కానీ మా బాబాయ్ తరపున కూడా మాట్లాడాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, క్యారీ ఆన్. ఆయన లేడు. ఈ పాటను ఎప్పుడో నా
6th క్లాస్ 7th క్లాస్లో స్కూల్లో వింటున్నప్పుడు, స్కూల్లో వైరల్ అవుతున్నప్పుడు విన్నాను. మా బాబాయ్ చేసిందని కూడా నాకు ఐడియా లేదు. పాటని నేను పాడుకుంటున్నా కానీ మా బాబాయ్ చేసిన ఏదో ఒక రోజు పేపర్లో పడింది. అప్పుడు రవి అలా అని పేరుండేది. చూసి అసలు మా బాబాయ్ పాట చేసిండు అనగానే నేను మా స్కూల్ మొత్తం చెప్పుకున్నాను, నేను మా బాబాయ్ది రా ఈ పాట అని. తర్వాత నేను కూడా మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. నాగరాజన్న అంటే నాగరాజన్నతోటి వర్క్ చేయాలని నేను కూడా అనుకునేది. ఎడువేండు అనుకుంటే మళ్ళీ సడన్గా ఇట్లా ఒక ఉప్పెన లెక్క, ఒక తుఫాన్ లెక్క వచ్చిండు నాగరాజన్న, ఒక సునామీ లాగా. అన్న నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఈ పాటతోటి నువ్వు మళ్ళీ కంబ్యాక్ రావాలి. నువ్వు ఛానల్ పెట్టుకొని నీ ఛానల్లో ఈ పాట రిలీజ్ చేసినందుకు అసలు నేను చాలా సంతోషపడ్డా, చాలా ఆనందపడ్డా. థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ఇక్కడ ఉన్నా, నేను పాట పాడిస్తా సార్. రాను రాను పడతారా లేకపోతే ఉత్తా సేతులు పడతారా, ఏం పడతారు? ఒక పాట అయితే పాడాలి కంపల్సరీ. ఉత్తా సేతులేనా? ఓకే, ఫ్యాన్స్ అందరూ దానికే ఉన్నారు. పెళ్లి పాటలు కావాలంట అందరికీ, పాడేసేయండి అయితే. మీకు వచ్చిన లిరిక్స్ ఏదో ఒకటి 2 లైన్లు పాడేసేయండి. బాసింగ బలాలే బలున్నాయే, సేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే, ఉత్తా సేతుల ఉంచా పిల్ల, అటోడజను ఇటోడజను గాజులు వేపిస్తా మల్లా, మెల్లగా తువ్వాల కొంగు ముడేసుడే, బాసింగ బలాలే బలున్నాయే. థ్యాంక్ యూ. అయిపోయిందా అప్పుడే? ఓకే, సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ మన మధుప్రియ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మధుప్రియ గారు మీరు వెళ్ళు. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ, శ్రీశైలం యాదవ్ అన్నకి, అలాగే విచ్చేసిన మా కళాకారులందరికీ ఒకటే మాట చెప్తా, చాలా టైం అయింది కాబట్టి. నా ఆడపిల్ల నమ్మ పాట, అనిత పాట ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఏ ట్రాక్టర్లో చూసినా, ఏ బస్సులలో చూసినా, ఏ ఆటోలలో చూసినా, ఏడో చూసినా వినిపించే పాటలు. టీవీలలోనేమో ఆడోళ్ళు ఆడపిల్ల పెట్టుకొని ఏడవాలి. ఇవి ఎక్కడ లవ్ ఫెయిల్యూర్ ఎక్కడ ఎవరున్నా కూడా అనిత పాట పెట్టుకోవాలి. సేమ్ టైంలో వచ్చినాము. నేను ఒకటే చెప్తా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా మంది కళాకారులు ఒక పాట పాడంగానే మేము స్టార్లమని గల్లలు ఎగరేసుకున్న రోజులు ఇవి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కానీ టీవీలలో ఒక పాట విని, క్యాసెట్లలో ఒక పాట విని జనాల ఆదరణ అభిమానం ఇంత పొందడం అంటే, అప్పుడు టీవీలలో కనబడ్డారు అందరినీ నిజంగా బయట చూడాలంటే చాలా ఆతృతగా వెయిట్ చేస్తుండే జనాలందరూ. ఆ జమానా నుంచి ఈ జమానా వరకు స్టార్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అది నాగరాజనని. ఇవాళ రేపు ఒక పాట పాడంగానే నా అంతటోడు లేడు, గల్లీలో కనబడితే ఇటు నుంచి ఎవరు వీడియో ఎత్తుతున్నారు, అటు నుంచి పోవాలనుకున్న జమానా ఇది. అట్లాంటిది ఎన్ని పాటలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా తెలుగు పాటలో అనిత పాటకున్న అనుబంధం తెలుగు పాటతోటి, తెలుగు కళాకారులతోటి, తెలంగాణ కళాకారులతోటి వేరు. కానీ ఎన్ని పాటలు పాడినా ఇంతే డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో ఏ సింగర్స్కి, ఏ కళాకారులకి సాధ్యం కాని విషయమే నాకు తెలిసి. అయితే గ్రేట్ అన్న, నువ్వు ఇంకెన్ని పాటలు పాడు. ఆ మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేసిండు, చెల్లె నా 2 కొడుకుల పరిస్థితి ఇది అని చెప్పి. కళాకారులు ఎవరైనా ఇక్కడ ఉన్న చాలా మంది ముందు చూడడానికి చాలా అందంగా కనబడ్డట్టు మేము ఎలా కనబడతామో మా బతుకులు కూడా అట్లనే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మా వెనక మా గుండెలలో చాలా బాధలు ఉంటాయి అనేది నిజం. మీడియా ముందు మాత్రమే మేము ఎంటర్టైన్ చేస్తాం. అనిత పాట కాదు, ఇంకా 100 పాటలు ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ వరకు అందరం ఎంటర్టైన్ చేస్తాం కావచ్చు, మా పాటలు వస్తాయి కావచ్చు. కానీ దాని వెనక ఎన్ని బాధలు ఉంటాయి మా కడుపు నిండా అనేది, మేము కడుపులో ఎన్ని బాధలు దాచుకుంటే మీకు ఒక అద్భుతమైన పాట ఇవ్వగలుగుతాం, మా కుటుంబం ఏంది, మేమేంది అనేది తెలియగలుగుతుంది. కాబట్టి అన్న, నీకు ఎన్ని బాధలున్నా, నీకు ఎన్ని కష్టాలున్నా, నీకు ఏమున్నా, ఇందాక చిన్న చరణ్ చెప్పినట్టు, చరణ్ చెప్పినట్టు నువ్వు ఇంతే స్టార్గా అందరికంటే ముందు వచ్చినవి, నువ్వు గల్లు ఎగరేసుకొని తిరగాలి, అది గుర్తుపెట్టుకో. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎందుకంటే నిన్ను చూసి ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకునే చాలా మంది వచ్చిర్రు. నువ్వు వెనకబడి పోయి స్టూడియోలలో అందరికి భయపడకుండాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా చెప్తా, బరాబర్ ఇట్లనే ఉండు అంతే. సో
ఈ మధ్య నేను చాలా ఇష్టంగా పాడి పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్ లో, అన్న చూసి చెల్లె నీ పాట ద్వారా మళ్ళొకసారి నాకు మంచి అనిపించిందని. ఏదో రోజు నాపైని ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆసనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా ఒట్టేసి చెప్పుతున్నా నా ఊపిరి ఆగు వరకు. అనిత, అందరం ఒకసారి గట్టిగా మారామా? రెడీ 1 2 3 4. అనిత అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. కానీ ఒకటి అనిపిస్తుంది అన్న, అనిత నిన్ను ఎందుకు వదులుకుంది కానీ చాలా బ్యాడ్ లక్ అనిపిస్తుంది అన్న. ఏ మాట కామాట నువ్వు వదులుకున్నావా? వదులుకున్నా పక్కన ఇక్కడే మా మిస్సెస్ మదినా, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ మరొకసారి అన్న. ఆల్ ద బెస్ట్. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఉండాలన్న, పెద్దవాళ్ళు, ఎందుకంటే షీల్డ్స్ ఇచ్చేది ఉంది మీ చేతుల మీద. చాలా మందికి దూరం నుంచి వచ్చేయాలన్న, ప్రతి ఒక్కరు ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ మొత్తం క్లోజ్ చేసేద్దాం. వినోద్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ అన్న, లలిత ఆడియన్స్ వినోద్ అన్న, పప్పు సతీష్ అన్న ఇద్దరు మా అనిత పార్ట్ ప్రొడ్యూసర్లు, వాళ్ళు పార్ట్ 1 ప్రొడ్యూసర్లు. మా సందీప మేడం గారి చేతుల మీదుగా వాళ్ళకు ఒక షీల్డ్ శాల్వతోటి సత్కరించాలి. ఆ షీల్డ్స్ తీసుకొని రెడీగా ఉండండి. మన బూడిద సురేందర్ అన్న, కలంపాట సురేందర్ అన్న ఎక్కడున్నావు? రండి. మన ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ రండి. ఒక్క 5 minutes అన్న. చుక్క సీన్ అన్న స్టేజ్ మీదకి రావాలి. శ్రీశైలం యాదవ్ అన్న, వాళ్ళకు ఒక చిన్న మెమెంటో ఇచ్చి శాల్వతోటి మా ప్రొడ్యూసర్ వాళ్ళని సత్కరించాలి. భద్రయ్య సార్, ఈటల భద్రయ్య సార్, కమ్ టు డైస్. ఎక్కడున్నారు భద్రయ్య సార్?